కేబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో మంత్రివర్గ విస్తరణపై జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులున్నారు. మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం ఉండగా కీలక నేతలు గంపెడాసులు పెట్టుకున్నారు. అయితే సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రి పదవులను భర్తీ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయలేదు. ప్రస్తుత రేవంత్ రెడ్డి కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి 4, 2 బీసీలు, 2 ఎస్సీలు, ఎస్టీ, కమ్మ, వెలమ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రులుగా ఉన్నారు. అయితే బీసీ వర్గాల్లో ప్రాబల్యం ఉన్న మరో కులానికి చెందిన నేతకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముదిరాజుని గెలిపించండి, మహబూబ్నగర్ లో వంశీ చంద్రెడ్డిని గెలిపించండి, తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి. ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. మీకు శక్తి ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు పట్టుదల ఉంది, మీకు పౌరుషం ఉంది, పోరాడే శక్తి మీకుంది. ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు 14 సీట్లు ఇవ్వండి. మీ బిడ్డను 15 ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా మిత్రులారా. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వాటికి శ్రీహరికి మంత్రి పదవి కన్ఫర్మ్ అనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారానికి నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 14 స్థానాలు ఇస్తే ముదిరాజ్ బిడ్డకు ఆగస్టు 15 లోపు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమనే చర్చ సాగుతోంది. ముదిరాజుని గెలిపించండి, మహబూబ్నగర్ లో వంశీ చంద్రెడ్డిని గెలిపించండి, తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి. ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. మీకు శక్తి ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు పట్టుదల ఉంది, మీకు పౌరుషం ఉంది, పోరాడే శక్తి మీకుంది. ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు 14 సీట్లు ఇవ్వండి. మీ బిడ్డను 15 ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా మిత్రులారా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? సహస్ర మీరు అన్నట్టుగానే ఇక ఏదైతే గతంలో ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి 11 మంత్రివర్గంలో ఉన్నారు. ప్రధానంగా 6 మంత్రులను ఈ యొక్క మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో భావించింది. అందులో భాగంగానే ప్రధానంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలి. గతంలో మనం చూసాము అసెంబ్లీ ఎన్నికల అప్పుడే ప్రధానంగా బీసీలకు ఎక్కువ న్యాయం చేయాలి. దాంతో పాటు ఇక ఏ సామాజిక వర్గాలలో ఉన్నారో ఏ సామాజిక వర్గాలలో ఎంతమంది జనాభా దామాష ప్రకారం ఖచ్చితంగా వారికి మంత్రివర్గాలలో చోటు ఇవ్వాలనేది కూడా పార్టీ ఆలోచించింది. అందులో భాగంగానే ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం మాత్రం చేసింది. ప్రధానంగా సామాజిక వర్గం మీరు అన్నట్టుగా 4 మంత్రులు ఉంటే మిగతా ఎస్సీలకు 2, ఇక ఎస్టీకి 1, ఇక దాంతో పాటు మిగతా సామాజిక మంత్రివర్గంలో చోటు కల్పించింది. కానీ ప్రధానంగా బీసీకి సంబంధించిన ఎక్కువ జనాభాలో దాదాపు 50% ఉన్న బీసీలకు మాత్రం అన్యాయం జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా విమర్శించింది. ఆ విమర్శలకు తగ్గట్టుగానే మనం గతంలో చూసాము. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్
చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విమర్శించింది. ఎందుకంటే తెలంగాణలోనే అధిక జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గం దాదాపు 50 లక్షల పైచిలుకు సామాజిక వర్గం అంటే ఉంటుంది. వారు తలుచుకుంటే ప్రభుత్వాలకు సంబంధించి ప్రధానంగా ఓ, అంటే తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. వారి రాజకీయ సిచ్యువేషన్స్ అన్ని తారుమారే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా ఇప్పుడున్న విపక్షాలు కూడా ప్రధానమైన ఆరోపణలు చేశాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎందుకంటే ఒకే ఒక ఈటెల రాజేందర్ అప్పుడు ముదిరాజ్ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉండేవారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించి ఆయన మిగతా పార్టీలోకి వెళ్ళిన తర్వాత ముదిరాజులకు సమన్యాయము, ముదిరాజులకు ప్రాధాన్యత మాత్రం తగ్గిందంటది కూడా బీజేపీ పార్టీ కూడా ప్రధానంగా విమర్శించి, అంత పెద్ద జనాభా ఉన్న వారికి మంత్రివర్గంలో చోటు లేదు, దాంతో పాటు సముచిత స్థానం లేదనేది కూడా ప్రధానంగా అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అందులో భాగంగానే విమర్శలకు తగ్గట్టుగానే బీఆర్ఎస్ పార్టీ కూడా మిగతా వివిధ పదవులు ఇచ్చి కూడా అంటే చేతులు దులుపుకుందనేది కూడా ప్రధానంగా విమర్శించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముదిరాజులకు ఏ విధమైన న్యాయం చేయలేదనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఆ ఆరోపణలను ధీటుగా సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి ఆలోచించారు. అందులో భాగంగానే నిన్న జరిగిన సభలో నీలం ముదిరాజు మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆ నీలం ముదిరాజు సభలో ఆయన ఒక పెద్ద ఎత్తున ఆయన చెప్పారు, బీసీలకు సంబంధించిన ముదిరాజు సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా మేము కడుపులో పెట్టి చూసుకుంటాం, ఖచ్చితంగా ఈ ఆగస్టు 15న ఖచ్చితంగా వారికి మంత్రి పదవిలో కీలక చోటు ఇవ్వబోతున్నాం అనేది కూడా ఆయన స్పష్టం చేశారు. ఖచ్చితంగా మాకు 14 స్థానాలు ఇవ్వండి, ఇక్కడ మీకు ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ మంత్రిగా మేము చేసి చూపుతాం అనేది కూడా ఆయన నిన్న ఒక చెప్పిన సందర్భం కనబడ్డది. ఖచ్చితంగా మనం చూసాం తెలంగాణ మొత్తానికి సంబంధించి ఒకే ఒక ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు, అది కూడా మక్తల్ ఎమ్మెల్యే. ఆ మక్తల్ ఎమ్మెల్యేకే ఖచ్చితంగా మంత్రి పదవి రాబోతుంది అనేది మాత్రం దీన్ని బట్టి స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే మిగతా సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు వారంతా కూడా అంటే ఎక్కువ జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బలంగా ఎక్కువగా ఫోకస్ చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఆ ఆలోచనలకు తగ్గట్టుగానే ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్న మక్తల్ ఎమ్మెల్యే ఆయనకే ఇక మంత్రి పదవి రాబోతుంది అనేది కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక దీన్ని బట్టి చూస్తే ఇక మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఉండబోతుంది. అంటే ఆగస్టు 15న ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని నిన్న సభలో చెప్పిన సందర్భం. ఆగస్టు 15న మిగతా 6 మంత్రులను కూడా ప్రకటించబోతున్నాయి. అందులో అత్యధికంగా బీసీలు, ఆ బీసీలలో అత్యధికంగా జనాభా ఉన్న ముదిరాజులకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తామనేది కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం కనబడుతుంది. మొత్తానికైతే క్యాబినెట్ విస్తరణ మాత్రం ఆగస్టు 15న ఉండబోతుంది అనేది మాత్రం మనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుకల ఉన్న విషయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, దానిలో ముదిరాజుకు ప్రాధాన్యత ఉంటుంది అనేది కూడా దీన్ని బట్టి చెప్పొచ్చు సహస్ర.